బిజినెస్ మోడల్ అదండి, ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అనే వచ్చాము. సో వీఆర్ డూయింగ్ విత్ ఎ ప్లాన్. ఇప్పుడు మీరు చెప్పకపోయినా కూడా రాజాసాబ్ ఎప్పుడు చూసినా ట్విట్టర్లో మాత్రం ట్రెండింగ్లో ఉంటుంది సార్. అది దాని గురించి అప్డేట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏ టీచర్ కానీ గ్లింప్స్కి ఏదో ఒకటి వస్తుంది అనేసి మాత్రం ఎప్పుడు చూసినా అది ట్విట్టర్లో మాత్రం ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. దాని గురించి అప్డేట్ అంటే రాజాసాబ్ షూటింగ్ రెగ్యులర్గానే జరుగుతుందండి. ప్రాజెక్ట్కే తర్వాత విల్ సీ మోర్ అప్డేట్స్. నాకు ఎందుకు సాంగ్ వస్తుందేమో అని డౌట్గా ఉందండి రాజాసాబ్ నుంచి ఇప్పుడు ఇమీడియట్గా. అవునా? నాకు అనిపిస్తుంది. విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది హనుమాన్ బిఫోర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. బిఫోర్ హనుమాన్ ప్రాజెక్ట్ తేజ గారి మార్కెట్ అనేది అందరికీ తెలుసు. అంటే ఇది సినిమా ఓకే చేసినా కూడా ఆఫ్టర్ హనుమాన్ అది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూసిన తర్వాత స్కేల్ ఏమైనా ఇంప్రూవ్ చేశారా, లేదంటే కనుక సేమ్ కైండ్ ఆఫ్ ముందనుకున్న బడ్జెట్లోనే దీన్ని చేస్తున్నారా? ఆ కైండ్ ఆఫ్ ఆ పరంగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ అంటే ఏం చెప్తారు? అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పినానండి. ఇది చేసేటప్పుడే దీని రీచ్ ఎలా ఉంటుంది అన్నది, దీనికి ఒక బడ్జెట్ నంబర్ అని ఏం అనుకోలేదు. సో బట్ మేకింగ్ మాత్రం ఇట్ విల్ ఫాలో ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. విల్ సీ ద అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద స్క్రీన్, అంటే విజువల్స్ కానీ కంటెంట్ కానీ. సో అంటే మేము ఇది చేసినప్పుడు హనుమాన్ వాజ్ నాట్ ఎ రెఫరెన్స్ అండి. అంటే ఇది ఇట్స్ స్టార్టెడ్ మేబీ అట్ సేమ్, అంటే హనుమాన్ ముందని చెప్పాను కానీ అంటే హనుమాన్ అన్నది రెఫరెన్స్ పెట్టుకొని చేయలేదు ఇది. కార్తిక్ గారు ఒక్క నిమిషం. యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన సినిమా కూడా రవితేజ గారితో చేస్తుంది. యాక్చువల్గా గుడ్ మూవీ.